సార్ అంటే ఇప్పుడు మీ దగ్గర అప్రోచ్ అవ్వాలన్నా మీ సైకిల్ ద్వారా ఎట్లయినా ఏమన్నా ఫీజు ఏమన్నా అంటే నామినల్ ఫీజు కానీ అట్లాంటిది ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా అసలు? లేదండి, అప్రోచ్ చేయడానికి ఏమీ ఫీజు ఎక్కడ ఉండవు. జస్ట్ మాకు డైరెక్ట్గా అప్రోచ్ చేయాలి. ఏమవుతుందంటే ఇప్పుడు మీకు కావాల్సిన ప్రకారం అంటే మీకు ఏం కావాలి ఎగ్జాక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ ఒక థాట్ ఉంది, ఆ థాట్ వల్ల మీరు మాకు అప్రోచ్ చేయరు. ఆ థాట్ని డెవలప్ చేయాలంటే మాకు ఎంతమంది ఇంజనీర్స్ దానికి పనిచేస్తారు, ఎంత మేనేజర్స్ పనిచేస్తారు, ఇవన్నీ చూసుకుని మేము ఒక ప్రపోజల్ ఇస్తాం. అండ్ అది కూడా ఏంటంటే మేము నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి, మేము గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో బట్ మేము ఎలా మేనేజ్ చేయాలంటే కేస్ బై కేస్ చూస్తామండి. కానీ అప్రోచ్ చేయడానికి మా దగ్గర ఏమీ ఫీజు అలా సార్ అంటే ఇప్పుడు నా ఐడియాని మీరు అప్రోచ్ చేశారనుకోండి, దాన్ని ఆవిష్కరణగా బయటికి తీసుకురావాలనుకుంటున్నాం. మరి దానికి కావాల్సిన పెట్టుబడి అదంతా మీరే సమకూరుస్తారా సార్? ఎలా అసలు అంటే దానికి ఖర్చు కానీ అట్లా అంటే ఖర్చులు ఉంటాయి. అంటే ఇప్పుడు అదే కేస్ టు కేస్ బేసిస్ చూడాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఐడియా చాలా మంచి ఐడియా ఉంది, దానికి మన సొసైటీకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు చాలా మంది ఇప్పుడు డిసేబుల్డ్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి మన బయోనిక్ లిమ్స్ అంటే మన చేతులు వేరుగా చేయాలంటే అది బయట నుంచి ఇంపోర్ట్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కానీ మనం లోకల్గా చేస్తే దానికి సేమ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ మీకు ఏదైనా మంచి ఐడియా ఉంది, దాని మధ్యలో ఎలాగ మనం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు దానికి మేము సపోర్ట్ చేయగలుగుతాం. కానీ మీకు వేరే ఏదైనా ఐడియా ఉంది, మీరు కమర్షియల్గా తీసుకెళ్ళాలి, దాన్ని ఏదైనా బిజినెస్ చేయాలంటే దానికి మీరు కూడా మమ్మల్ని అంటే మనం కలిసి చేయాలండి. అది సో కేస్ టు కేస్ బేసిస్ ఉంటుంది సార్. అంటే మీ దగ్గర ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ వీటికి సంబంధించిన లేదంటే ఇంకా అదర్ ఏమన్నా ఇప్పుడు ఐటీకి సంబంధించిన కానీ మిగతా ఇంకా ఏమన్నా వాటికి సంబంధించిన సర్వీసెస్ కూడా ఏమైనా ఇస్తారు? సాఫ్ట్వేర్ వదిలేసి వేరే ఏదైనా ఉంటే మా డిపార్ట్మెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉందండి, ఈ టేబుల్లో ఎలక్ట్రానిక్స్ ఏమి ఉండదు, కానీ ఈ టేబుల్ కూడా మా డిపార్ట్మెంటే. ఎందుకంటే ఇది హార్డ్వేర్, ఎనీ ఫిజికల్ ఆబ్జెక్ట్ అంటే అది మా దగ్గర పనిచేస్తుందండి. తర్వాత మీరు ఇంకోటి ఏంటంటే మా దగ్గర వేరే రకాలుగా పాసులు ఉంటాయండి. మేకర్ పాస్ ఉంటుంది, స్టార్టప్ పాస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మేకర్ పాస్ అంటే ఇండివిజువల్గా ఒక నామినల్ ఫీ ఉంటుందండి మంత్లీ, అది మీరు మా వెబ్సైట్లో చూడొచ్చు. ఆ ఫీ తీసుకుని మీరు వచ్చి మా మెషిన్స్ యూస్ చేయొచ్చు, మీకు కావాల్సింటే మీకు పనులు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. స్టార్టప్ పాస్ అంటే మీరు ఒక కంపెనీగా రావచ్చు మా దగ్గరికి, సిమిలర్గా మేము ఇంకా సర్వీసెస్ ఆఫర్ చేస్తాం. అలా కార్పొరేట్ పాస్ కూడా ఉంటుంది, పెద్ద కార్పొరేట్స్కి వాళ్ళు కూడా వచ్చి యూస్ చేసుకోవచ్చు వాళ్ళ ఎంప్లాయీస్ కోసం. అలా వేరేగా ఉంటాయండి మా దగ్గర. సార్ అయితే ఇప్పుడు ఈ టీవర్క్స్ అంటే టీవర్క్స్ అనే కదా ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా మీరు ఉన్నాయని చెప్పారు. ఇంత ఉన్నా కానీ అంటే ఒక నాకు తెలిసి బహుశా దీనికి అంటే చదువుతో సంబంధం లేదు. అంటే ఒక ఆలోచన అంటే మినిమం చదువు అయితే ఉంటుంది, కానీ ఆలోచనతో ఇక్కడ ఇంపార్టెంట్ ఆలోచనని మనం ఆవిష్కరణగా తీసుకురావడానికి. సో ఈ క్రమంలో మనం చూసుకుంటే మరి బయట నిరుద్యోగం మాత్రం చాలా పెరుగుతూ ఉంది. అంటే ఇట్లాంటివి చాలా మందికి రీచ్ అవ్వట్లేదు కదా, అసలు ఎందుకు కారణం అంటారు? మరి ఒకటేమో అంటే మన యూత్లో ఇప్పుడు నుంచే కాదు, 20 సంవత్సరాల నుంచి చూస్తే అందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నారండి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ కూడా సాఫ్ట్వేర్కి వెళ్తున్నాడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా సాఫ్ట్వేర్కి వెళ్తున్నారు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కూడా సాఫ్ట్వేర్ వెళ్తున్నారు, ఐటీఐ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ వెళ్తున్నారు. కానీ ఇప్పుడు కొంచెం టైంలో మార్పు వస్తున్నదండి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చాలా ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతుందండి. ఇంకా మనం ఆ లెవెల్కి వెళ్ళలేదు, చైనా వంటి లెవెల్కి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు వెళ్ళాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అందరూ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ 5 yearsలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెరుగుతుంది. దాని గురించి ఇలాంటి ప్రోటోటైపింగ్ సెంటర్స్, మేకర్ స్పేసెస్కి ఎక్స్ట్రా అవుట్ రీచ్ ఉంటే అప్పుడు జనాలు తెలుస్తుంది, అంటే వాళ్ళ చేతితో కూడా పని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వ్యవసాయం చేసిన వాళ్ళని చూస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫీల్డ్లో సాల్వ్ చేసుకుంటూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నాకే తెలుసు, నేను చూశాను, ఒక చిల్లీ సీడ్స్ వేస్తారండి. చిల్లీ సీడ్స్ వేసినప్పుడు చేతితో వేస్తే చాలా టైం పడుతుంది, తర్వాత చాలా మెషిన్స్ ఉంటాయి, కానీ మెషిన్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. నేను చూసానంటే వ్యవసాయం చేసిన వాళ్ళే చిన్న ఇన్నోవేషన్స్ చేసుకుని వాళ్ళ కోసం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు. ఆ ఇన్నోవేషన్స్ని మనం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే టీవర్క్స్ లాంటి ఆర్గనైజేషన్స్ విలేజెస్కి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాలి. సో మేము మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే మేము వెళ్తున్నాం, చేస్తున్నాం, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి. ఓకే.